హాయ్, నేను మీ నవ్య. నేను పోలేలు చేసిన, పోలేలు కట్టుచారు చేసిన. పోలేలు చేస్తే కట్టుచారు పక్కా కదా. దానికి ప్రాసెస్ చూపిస్తా. పప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత కట్టుచారు కోసం చింతపండు నానబెట్టుకున్నా. తర్వాత పిండి తీసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి కలిపేసి వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. పోలేల దగ్గర కొంచెం జారుడుగానే కలుపుకోవాలి, కొంచెం మెత్తగా. తర్వాత పప్పు ఉడకబెట్టుకున్నా అండి. దీనిలోంచి పప్పు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా కట్టుచారు కోసం. తర్వాత పప్పుని ఇట్లా స్పూన్తో స్పాష్ చేసి తర్వాత బెల్లం వేసాను. బెల్లం వేసి దాన్ని బాగా బాయిల్ చేశాను. తర్వాత కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసి, కావాలంటే కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చు. కట్టుచారు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు, టమాటా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం చింతపండు రసం వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న పప్పు ఏదైతుందో అది మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మసిలిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి. తర్వాత పోలేల ప్రాసెస్ అండి. కొంచెం పూర్ణం తీసుకొని తర్వాత ఈ పిండి తీసుకుని నేను చూపిస్తున్నట్టు దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చపాతీలాగా చేసుకొని కాల్చేసుకోవాలి. గీ పెట్టి కాల్చుకున్నాను నేను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయండి. మీరు కూడా సంక్రాంతి స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అటు ఇటు మలిపేసుకొని నెయ్యి పెట్టి కాల్చేసుకున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.